న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఇమేజ్ క్లినిక్ లో గురువారం మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. కాకినాడ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో ఆసుపత్రి వైద్యులు వసంత్ కుమార్ తదితరులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ముఖ్యంగా బీపీ, షుగర్లను చెక్ చేయడంతో పాటు ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించి రోగుల ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెటిక్ సుదర్శన్ రెడ్డి, గైనకాలజిస్ట్, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఇమేజ్ క్లినిక్ లో గురువారం మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. కాకినాడ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో ఆసుపత్రి వైద్యులు వసంత్ కుమార్ తదితరులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ముఖ్యంగా బీపీ, షుగర్లను చెక్ చేయడంతో పాటు ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించి రోగుల ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెటిక్ సుదర్శన్ రెడ్డి, గైనకాలజిస్ట్, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. షుగర్ ఉందా ముందు నుంచి? మరి హెచ్బిఏ వచ్చి చేయించుకోలేదండి, ఒకటే చేయించుకున్నారా? నెలకు ఒకసారి కన్నా 3 నెలలకి ఒక షుగర్ టెస్ట్ చేస్తారు కదా, హెచ్బిఏ వచ్చి చేయించుకోవాలి. ఎంత ఉంది? ఉందా అప్పుడు రిపోర్ట్ ఏం వాడుతున్నారు షుగర్కి? వేసుకుంటారు, తినే ముందు వేసుకుంటారు, తినకముందు వేసుకుంటారు. నేను డాక్టర్ వసంత్ కుమార్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, కాకినాడ. సో ఇవాళ యానాంలో ఇమేజ్ డయాగ్నోస్టిక్స్ క్లినిక్లో మెడికల్ క్యాంప్ చేస్తున్నామండి. ఇందులో షుగర్, బీపీ, జ్వరాలు, ఆల్కహాల్ రిలేటెడ్ డిజార్డర్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఎనీ కార్డియాక్ ప్రాబ్లమ్, నెఫ్రో ప్రాబ్లమ్, ఏదన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నీ వీఆర్ హియర్ టు గివ్ యూ అవర్ అడ్వైస్ అండి. సో ఈ క్యాంప్ని అందరూ సరిగ్గా యూజ్ చేసుకొని అందరూ వచ్చి కన్సల్టేషన్ తీసుకొని నెసరీ మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకొని అందరూ హెల్తీగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో గల నీటి సంఘాల అధ్యక్షులు మరియు డీసీ నియామకాలపై కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నెల 14వ తారీఖున జరిగే ఎన్నికలు ఇంజరం, లచ్చిపాలెం, పోలేకుర్రు, మల్లవరం, పటవల, కోరంగి గ్రామాల రైతులతో తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ విప్ దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమికి సంబంధించిన రైతులు అంతా ఒకే తాటిపైకి వచ్చి సమర్థవంతమైన మరియు నిత్యం వ్యవసాయ రంగంలో అనుభవజ్ఞులైన రైతులను నీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నుకొని రానున్న రోజుల్లో రైతాంగానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అందుబాటులో ఉండే రైతులను ఏకగ్రీవంగా ఎన్నుకొని ముందుకు వెళ్లాలని దాట్ల సూచించారు. తాళ్లరేవు మండల పరిధిలోని 1 మినహా మిగిలిన అన్ని ఏకగ్రీవంగా రైతులు ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, టేకుమూడి ఈశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో గల నీటి సంఘాల అధ్యక్షులు మరియు డీసీ నియామకాలపై కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నెల
14వ తారీఖున జరిగే ఎన్నికలు ఇంజరం, లచ్చిపాలెం, పోలేకుర్రు, మల్లవరం, పటవల, కోరంగి గ్రామాల రైతులతో తాళరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ విప్ దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమికి సంబంధించిన రైతులు అంతా ఒకే తాటిపైకి వచ్చి సమర్థవంతమైన మరియు నిత్యం వ్యవసాయ రంగంలో అనుభవజ్ఞులైన రైతులను నీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నుకొని రానున్న రోజుల్లో రైతాంగానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అందుబాటులో ఉండే రైతులను ఏకగ్రీవంగా ఎన్నుకొని ముందుకు వెళ్లాలని దాట్ల సూచించారు. తాళరేవు మండల పరిధిలోని 1 మినహా మిగిలిన అన్ని ఏకగ్రీవంగా రైతులు ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, టీకమూడి ఈశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జనసేనకి ఎన్ని కేటాయిస్తారో అన్నది మనం వారిని అడిగాము. అయితే ఒక తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే పటవల డీసీ దాంట్లో లేకపోయినా సొసైటీ నీటి సంఘం మాత్రం పటవలండి నాలుగులో. అయితే ఆ బ్యాటరీలు ఎత్తునే చూడండి, బ్యాటరీలు గొడవలు లేకుండా సర్దుబాటు చేసుకుంటామని జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు చర్చించడం వరకు మన ప్రీత నాయకులు ఎమ్మెల్యే గారు దాంట్లో సుబ్బారావు గారు ఇక్కడ చేశారు. కావున మీరందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి నీటి సంఘాల ఎన్నికలకి నిమిత్తం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర అసెంబ్లీ వ్యక్తులు, అలాగే మాజీ శాసనసభ్యులు వివేకానంద గారు, ఎంపీ గారికి, సూర్యనారాయణ గారు, ఇంకా వేదిక ఉన్నటువంటి సభ్యులందరికీ మీ అందరికీ నాకు నమస్కారం. మనకి కాజూరు డీసీ పరిధిలో 2, అలాగే తాళరావు డీసీ పరిధిలో 6 నీటి సంఘాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మరి రైతు సోదరులకు సంబంధించిన కనుక దీనికి పూర్తిగా యునానిమస్గా మనం ఈ 8 నీటి సంఘాలని ఎందుకు చేయించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పూర్తిగా రైతులు కానివ్వండి, అలాగే ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీ నాయకులు వారు అందరూ పూర్తి స్థాయిలో సహకరించి మన మండలంలో జరుగుతున్నటువంటి ఈ నీటి సంఘాల ఎన్నికల్ని యునానిమస్గా చేయించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మేము సంఘాల పరిధిలో మీరు కూర్చుని ఏ సంఘం పరిధిలో వారే కూర్చుని ఏ టీసీ పరిధిలో ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది, ఎవరు చైర్మన్గా ఉండాలి, ఎవరు వైస్ చైర్మన్గా ఉండాలని మీ పరిధిలో మీరే మాట్లాడుకుని యునానిమస్గా మరి ఆ సంఘాలను ఎన్నిక చేసినట్టయితే మనకి గౌరవప్రదంగా ఉంటుంది కనుక వచ్చినటువంటి నాయకులు ఈరోజు ఈ సంఘాలను ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకుని మరి మనం గౌరవ శాసనసభ్యుల వారికి ఇబ్బంది ఏమీ లేకుండా మరి వారు చెప్పిన సూచనలు మనం పాటించి, ఎందుకంటే మనకి జనసేన వారు అలాగే బీజేపీ వారు కూడా ఉన్నారు కనుక వారికి కూడా కొన్ని డైరెక్టర్స్ కానివ్వండి, లేకపోతే ప్రెసిడెంట్లు కానీ, మరి వైస్ ప్రెసిడెంట్ కానీ కేటాయించడం జరుగుతుంది. మరి గౌరవ శాసనసభ్యులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మనందరూ కట్టుబడి ఉండి తప్పనిసరిగా మరి 14వ తారీఖున జరిగే ప్రెసిడెంట్ ఎన్నికల్లో డైరెక్టర్ని అలాగే ప్రెసిడెంట్ని యునానిమస్గా పెట్టుకోవడానికి మీ అందరూ, అలాగే నాయకులు, అలాగే జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ వారు, అలాగే రైతు సోదరులు, అలాగే పార్టీ నాయకులందరూ కూడా పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. శాసనసభ్యులు బుచ్చిబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా జనసేన పార్టీకి రైతాంగంలో జరుగుతున్నటువంటి నీటి సంఘాల్లో నేలపిల్లి, మల్లవరం పరిధిలో ఉన్న కాలువ సంబంధించి ప్రెసిడెంట్గా అవకాశం కల్పించినందుకు రైతులకు మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన రైతులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పార్టీ తరఫున దూర్పుడి గోపి గారిని నీటి సంఘ అధ్యక్షుడిగా
కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని మూడు పార్టీల కూటమి అధ్యక్షులు నమస్కారం. ఇక్కడ ముఖ్య అతిథి వచ్చేటువంటి నమస్కారం గారికి వేదిక పెద్దలందరూ నమస్కారం. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క రైతుకి నమస్కారం. ఇందులో నేటి సంఘానికి నన్ను మా కేంద్రం అంతా కూడా ఏకగ్రంగా నిర్ణయించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏంటంటే ఈ నేటి సంఘాలు ఏంటంటే సర్పంచ్ ఎంపీటీసీ టైప్ కాదు. ప్రతి ఒక్కడో కూడా బోధిగట్టుకు వెళ్ళి చేరుగట్టుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఆ దృష్టితోటే ప్రతి మెంబర్గా నిలబడి 12 సెగ్మెంట్లో కూడా మెంబర్గా నిలబడి వాళ్ళు కూడా ఆ దృష్టితో వెళ్ళాలి తప్ప ఏదో ఇంటికాడ కూర్చుంటే అయిపోయేది కాదు. అంటే నిలబడిన దాకా వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు ఉంటే గవర్నమెంట్ శాంక్షన్ దాకా చూడకూడదు. మన చిన్న చిన్న పనులు మన లెవెల్లో మనం ఎవరికాలు చేసుకోవాలి. ఏ పేషెంట్ ఆ పేషెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా పెద్ద పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. మన ఎన్నికలు పూర్తయిన తర్వాత వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారి మీద దృష్టి తీసుకెళ్ళి అన్ని వాళ్ళ ద్వారా చేద్దాం. అలాగే ఏ సెగ్మెంట్లో ఉన్న ఆ సెగ్మెంట్ డైరెక్టర్గా అర్హులు. పక్క దానిలోకి వెళ్ళడానికి అసలు ఓటు ఉండదు. చేత ఎన్ని చేసుకుని ఇవాళ సాయంత్రం లోపల 12 మందిని కూడా మేము అందరం కూడా కూర్చోబెట్టి కర్రీ చేసుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. మేము ఒకటి మాత్రం గమనించాలి, మనకి పన్ను చూకుంటే ఇన్వాలిడ్ అయిపోద్ది కనుక మీరందరూ కూడా మాన్యువల్లో మనకు రెవెన్యూ దయచేసి మన రైతులకు, మన కార్యకర్తలకు, మన నాయకులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన వినానాసంగానే మన రాజధాని అందరం కూడా మనం కలిసి ఎన్నుకుందామని నేను అభిప్రాయం చెప్పాను. ఆయనే నేను ప్రకటిస్తున్నానని చెప్పి అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన శాసనసభ్యులు నాట్ల రాజు గారికి, మరి అలాగే వేదికలు అనిపించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇంజనీరింగ్ నీటి సంఘం గురించి మన భాస్కర్ రాజు గారిని ఎన్నిక చేసినందుకు మరి మన ఎమ్మెల్యే గారికి నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ నీటి సంఘం ఎన్నిక చేసామంటే ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఉన్నారో రైతులు బాగా కాలువ తెలుసున్న వాళ్ళు, ఆ కాలువ మీద ఉన్న వాళ్ళు అందరికీ కూడా వాళ్ళకే తెలుస్తుంది. అటువంటి దాంట్లో రాజుగారు చాలా వర్కులు కూడా చేస్తున్నారు అక్కడ. ఇది ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఇక్కడ ఇచ్చేసిన రైతులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనకి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి గౌరవ మినిస్టర్ డాక్టర్ బుచ్చిబాబు గారికి, అలాగే పెద్దలకు, రైతులకు, కూటమి నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి రైతుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి మరి భాస్కర్ రాజు గారు మరి నిత్యమైన రైతులతో ఉంటారు. అలాంటి వ్యక్తికి మరి ఆయనకి నీటి సంఘం ఇంజనీరింగ్ నీటి సంఘం అధ్యక్షుడు ఇవ్వడం పట్ల మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఇంతవరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మధ్యాహ్నం కూర్చొని టీసీలు సెలెక్ట్ చేసుకోవడం 12 టీసీలు కాబట్టి దాంట్లో కూడా జనసేన ఎవరైనా ఆ కాలం మీద రైతులు ఉంటే టీసీ కూడా అడిగితే కనుక చూసి మాట్లాడి ఎవరైతే రైతులు పూర్తిగా రైతులు అవగాహన అటువంటి వాళ్ళు పెట్టుకోవాలి. అసలు పెట్టుకుంటే మనకి న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ కాలం మీద ఏ సమస్యలు ఉన్నా మరి భాస్కర్ రాజు గారికి బాధ్యత ఇచ్చారు కాబట్టి ఆ కాలం మీద రైతులందరూ కూడా భాస్కర్ రాజు గారు ఆ కాలం మీద రైతులు ఆ కాలం మీద చేయవలసిన గవర్నమెంట్ పనులు ఏమన్నా సరే మీరు బాధ్యత తీసుకొని మా దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా ఆ రైతాంగాన్ని అనుకోవాలి. అందరూ అగ్రహంగా ఇచ్చారు కాబట్టి మీకు అభినందనలు తెలియజేస్తాను. ముమ్మడివరం మండలం, కాకినాడ మండలం 2 మండలాలు కూడా నిన్న పొద్దున్న ఒకటి సాయంకాలం కూర్చొని ఆ 2 మండలాలు కూడా యాక్టివ్గా అన్ని చేసాం. మరి ఈరోజు ఉదయం తాళ్ళ మండలం, మధ్యాహ్నం నుంచి ఐపోలవరం మండలం పెట్టాం కాబట్టి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి అందరూ సహకరించాలి. ఇప్పుడు ఒక్కొక్క సంఘం వైద్యులు పిలుస్తారు. ఆ సంఘం సభ్యులందరూ కూర్చొని ఎవరైతే అనుకున్నామో వారిని డిసైడ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి అందరూ కూడా సహకరించాలి. టైం తక్కువ వాళ్ళ కొంతమందికి వ్యక్తులకి మనం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పెద్ద మన మాజీ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి నీటి సంఘాలని నేను దగ్గర ఉండి మరి ఎంపీ గారు అందరూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఏకాభిప్రాయానికి వచ్చి అందరూ సహకరించాలి. ఎందుకంటే ఆశించే వాళ్ళు 2-3 ఉన్నా ఒకరికే ఇవ్వగలం కాబట్టి మిగిలిన వాళ్ళు బాధపడితే తప్పనిసరిగా వాళ్ళకి వేరే దాంట్లో అకామిడేట్ చేయడానికి మన నాయకులందరూ కూడా సహకరిస్తాం కాబట్టి మరి ఇప్పుడు ఒక్కొక్కరిని సంఘం వేసి పిలుస్తాం. మరి ఆశించిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఏ విధంగా చేయాలన్నది ఒక్కొక్క సంఘాన్ని మనం పిలుస్తాం కాబట్టి అందరూ సహకరించాలి. ఆ సంఘ సభ్యులు మాత్రం పిలుస్తాం. మిగిలిన వాళ్ళందరూ బయట కూర్చుంటే ఒక్కొక్క సంఘాన్ని ఏదైతే క్లియర్గా ఉన్నాయో జనసేన నుంచి అయితే మీరు క్లియర్గా డైరెక్టర్లు అందరూ పెట్టుకోవాలి. మీకు కూడా మీ దగ్గరికి ఇచ్చిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ నాకు ఇవ్వాలి.
మా లక్ష్మీపాలెంలో అడిగారు మీరు లక్ష్మీపాలెం అడిగారు కాబట్టి అది వైస్ ప్రెసిడెంట్ మీకు ఇస్తాం. అదేవిధంగా బీజేపీ 2 అడిగారు కాబట్టి అవి కూడా మనం అడ్జస్ట్ అవి కూడా మొన్న అచ్చెన్నాయుడు గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా వచ్చిన తర్వాత అవన్నీ ఇప్పిస్తా అని హామీ ఇస్తే అవన్నీ కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారికి అచ్చెన్నాయుడు గారు దృష్టిలో పెట్టి ఆల్రెడీ నోట్ చేసుకున్నారు. అన్నీ కూడా ఏదైతే నీటి సంఘాల డబ్బులు ఆగినాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి తప్పనిసరిగా తొందరలో అవి కూడా చేస్తాం. మరి బీజేపీ నుంచి అయితే మంజేరు నీటి సంఘం నుంచి ఒక డైరెక్టర్, నీలపల్లి నుంచి ఒక డైరెక్టర్ అడుగుతారు. అది కూడా ఎడ్జిట్ చేయవలసిన రైతులు కాలం మీద ఉంటే ఎడ్జిట్ చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే తాళరేవు మనకి ఇంజిన్ నీటి సంఘం ఒకటి, పోలేకూరు నీటి సంఘం ఒకటి, కోరంగి నీటి సంఘం ఒకటి, తాళరేవులో నీలపల్లి నీటి సంఘం ఒకటి, మల్లవరం నీటి సంఘం ఒకటి, పటోల నీటి సంఘం ఒకటి, 7 నీటి సంఘాలు మనకి ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఒక్కోదానికి 12 డీసీలు ఉంటాయి. దాంట్లో ఒక పటోల దాంట్లోనే 3 మంజేల్లో ఉంటున్నాయి. మిగిలినవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన నీటి సంఘాలలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సంఘం వైజ్ ఒకసారి అందరూ ఒక్కొక్క సంఘం వైజ్ కూర్చుని మనం ఒకసారి ఒక్కొక్క వ్యక్తిని డిసైడ్ చేయాలి. కాబట్టి అందరూ సహకరించాలి. మరి అదేవిధంగా మన పార్టీ ప్రధానంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మనం ఇప్పుడు కూడా మొదటి వరుసలో ఉండేది ఈసారి చివరి నుంచి అందరూ కూడా సహకరించాల్సి. ఎందుకంటే అంటే 45 రోజులు ఆయన స్టార్ట్ చేసి ఏదైతే కోరంగికి ఇచ్చిన టార్గెట్కి 2500 ఇస్తే 2600 ఇస్తే ఆల్రెడీ 163 ఎక్స్ట్రా చేసే మెంబర్షిప్. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. కోరంగి పంచాయతీ ప్రధానులకి జీవవరం గ్రామం వచ్చి వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కన్నా 137 ఎక్కువ చేసే సభ్యత్వం. వాళ్ళకి కూడా పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి తాళరేవు విలేజ్ వచ్చినప్పటికి 810 ఇంకా పెండింగ్ ఉన్నాయి సభ్యత్వాలు. ఎందుకంటే 20వ తారీఖుతో లాస్ట్ కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గానికి 60,000 టార్గెట్ పెట్టారు. మన ఉమ్మడి తూర్పు వెస్ట్ గోదావరి జిల్లా 34 కాన్స్టిట్యూన్సీలు లాస్ట్ నుంచి మనం 4వ స్థానంలో ఉన్నామంటే మనందరికీ మరి ఇబ్బందికరమే. లోకేష్ గారు కూడా అన్నింటి ఫాలోఅప్ చేస్తున్నారు. కాబట్టి ఈ పార్టీ ప్రెసిడెంట్లో కూడా తప్పనిసరిగా పనిచేయడం బాధ్యత ఉంది. ఈ టార్గెట్ 20 లోపు మనందరూ ఈ మెంబర్షిప్ కూడా పూర్తి చేయాలి. పట్టువల్ల ఇంకా 40 మండలంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి పెద్దలందరూ పెద్దలందరికీ వేదిక మీద ఉన్న మన ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలకి, సోదరులకి, సోదరిమణులకి, పాత్రికేయులకి అందరికీ కూడా పేరు నమస్కారం. ఎందుకంటే ఈ నీటి సంఘాలు అన్నది ప్రధానంగా రైతులు కాలువల మీద ఉంటే రైతులకి అనుభవం వల్ల నీటి సంఘాల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మండలంలో కూడా గతంలో చూసాం, గత 10 సంవత్సరాల నుంచి చూస్తాను నేను. ఎక్కువ ఇబ్బంది ఈ తాళరేవు మండలంలో వాటర్ మీద ఇబ్బంది ఎక్కువ ఉంది. ఎందుకంటే మల్లవరం కింద గ్రాంట్, అదేవిధంగా పటోల నుంచి కింద చొల్లంగిపేట, చొల్లంగి అన్నీ కూడా ఇబ్బంది ఉంది. ప్రధానమైన సమస్య మనకి గత ఎన్నికల్లో తిరిగినప్పుడు మనకి ఇంజనీరింగ్ బ్రిడ్జ్ వల్ల ఎక్కువ సమస్య వస్తుందంటే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ శాంక్షన్ చేసాం. టెండర్ దశలో ఉంది కాబట్టి తొందరలో దాన్ని పర్మనెంట్గా బ్రిడ్జి కట్టుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ఇంకొక మేజర్ ప్రాబ్లం కూడా మనకి లాభ దగ్గర ఉండడం జరిగింది. అది కూడా దాన్ని కూడా తొందరలో శాంక్షన్ తెచ్చి ఏదైతే రైతాంగం ఉన్నారో అందరం ఆదుకోవాలని చెప్పి మన ప్రభుత్వం నిజం. కాబట్టి తప్పనిసరిగా మనం అందరం కలిసి పని చేయాలి. ఎందుకంటే 14వ తారీఖు ఉదయం 8:45 ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనకి జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో అందరు నాయకులు కూడా అక్కడ నుండి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ మండలం నుంచి ఒక జనసేనకి అవకాశం ఇస్తామని చెప్పాం. అది కూడా దానికి అంగీకరించారు. అది కూడా మన నీలపల్లి కానీ మన లచ్చిపాలెం కానీ ఇస్తామని చెప్తే అది నీలపల్లి కావాలని చెప్పి జనసేనకి ఆల్రెడీ అడగడం జరిగింది. జనసేన నుంచి ఆ నీలపల్లికి ప్రెసిడెంట్ గారు పెట్టుకుంటారు. మిగిలినవన్నీ మనం ఎవరైతే ఆశావాదులు ఉన్నారో, ఎందుకంటే ఆశించే వాళ్ళు ఎక్కువ, మన నాయకులు ఎక్కువ. మేము ప్రధానంగా ఇది రైతులకి సంబంధించింది కాబట్టి పార్టీల పరంగా, నాయకత్వం పరంగా కాకుండా రైతులకి పూర్తిగా అవగాహన ఉండి ఆ రైతు కాలం మీద అవగాహన ఉన్న వ్యక్తులు ఉంటేనే దీనికి న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మన చిక్కాల నాగేంద్రరావు నుంచి అన్నీ కూడా సక్రమంగా చక్కబెట్టారు. అదేవిధంగా మనం కూడా మీ అందరూ పెద్దలందరి సహకారం, మీ అందరి సహకారంతో మరి ఆశించే వ్యక్తులు 2-3 ఉన్నారు ఒక సంఘానికి ఉన్నాం. కొన్ని సంఘాల్లో తప్పనిసరిగా అందరికీ అవకాశం రాదు. కాబట్టి మన ప్రభుత్వం చెప్పినట్టుగా రేపు పొద్దున ఇంకా మనకి సొసైటీలు ఉన్నాయి. ఇంకా ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచులు, అనేక రకాల దేవస్థానం చైర్మన్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి దీంట్లో కొంత అడ్జస్ట్ అవ్వకపోయినా దాంట్లో
కూడా అడ్జస్ట్ చేస్తాం తప్పనిసరిగా. ఎందుకంటే మనం అందరం కుటుంబంలో పనిచేస్తాం. ఇప్పుడు 3 పార్టీలు కలయికింది. ఈరోజు అధికారంలోకి వచ్చామంటే 3 పార్టీలు కలిసిన వల్ల ప్రతిష్టమైన పార్టీకి మన పరిపాలన జరుగుతుంది. 24/7 ఇద్దరు వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మన అమరావతి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు రైతాంగం గురించి కానీ అనేక నిధులు తేవటం, మరి విజయవంతంగా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసుకెళ్తాం. ఇంకా చాలా హామీలు ఇచ్చాం. ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పూర్తి చేయాలి. మనం ఒక్కొక్కటిగా మరి ఇచ్చిన హామీలన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి మనం సూపర్ 6 హామీలు ఇచ్చాం. అన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఏదేమైనా ఈ 4-5 నెలల నుంచి కూడా మన ప్రభుత్వం మరి ఏదైతే హామీలు ఇచ్చాం, మరి ఫస్ట్ 1వ తారీఖు 10 గంటలకల్లా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తాం. మనం ఇచ్చిన మాట ప్రకారం 3,000, 4,000 చేస్తాము. వాయిదాల పద్ధతి లేకుండా ఒకే పద్ధతిలో ఇస్తాం. మరి గ్యాస్ కూడా తొందరలో అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నీటి సంఘాలు ప్రధానంగా మనం అందరం మరి ఒక సంఘం అయితే మన జనసేనకి ఇచ్చాం కాబట్టి మిగిలిన మన ఈ చేసుకోవాలి. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా 2 డైరెక్టర్లు అడుగుతారు. వాళ్ళు కూడా అడ్జస్ట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం సంఘం వైజ్గా కూర్చుని మనం ఇక్కడ ఇబ్బంది లేకుండా చివరి వరకు కూడా మన 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు చివరి వరకు రైతుకు నీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా పెద్ద ఎత్తున మనం కాలువలకి నీరు చెట్టు పథకం ద్వారా చాలా పనులు చేసుకున్నాం. కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే నీటి సంఘాలు సుమారు 5 సంవత్సరాలు నీటి వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయి రైతులు నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఎవరో పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం రాగానే రైతులకి ముఖంలో నవ్వు చూడాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం. రైతుకే తెలుస్తుంది రైతు కష్టం. అందుకనే నీటి అవసరం కానీ, నీటి సద్వినియోగం కానీ, నీటి లభ్యతను బట్టి మన వ్యవసాయం కానీ ఇవన్నీ కూడా ఒక రైతే చేయగలడని అని చెప్పి ఉద్యోగస్తులు సమానంగా రైతులకు హక్కులు ఇచ్చి కాలువల మీద నీటిని పాలించుకుని వ్యవసాయం చేసుకునే అవకాశం ద్వారా కనిపెట్టి దాన్ని ఎలాగా మరింత రైతుకి వెసులుబాటు చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఆలోచన ఈ నీటి సంఘాల యొక్క ఏర్పాటు. మరి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి మన మంత్రి నిమ్మల రామానాయుడు గారు కానీ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఈరోజు నీటి సంఘాలని డిస్ట్రిబ్యూటరీ కమిటీ కింద కానీ మొత్తాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని గతంలో చాలామంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంచి సమర్థవంతంగా వాళ్ళ పనితీరు నిరూపించుకుని రైతులకి ఏ కష్టం వచ్చినా సరే మనకి నీటి సంఘాలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా మనం పరిష్కరించవచ్చు అని చెప్పి ఒక నీటి అద్దరు వచ్చినప్పుడు వంతుల వారి విధానం కానీ, లేదా పైన కాలువ మీదకి వెళ్ళి దాన్ని మనం ఏ విధంగా నీరు తెచ్చుకోవాలన్న అంశం కానీ, లేకపోతే మోటార్ ద్వారా నీరు పంపించుకోవాలని ఎలా చేయడంలో చాలా జరిగింది. ఎందుకంటే మనం లాస్ట్ టైం 5 ఇయర్స్ ఎలక్షన్స్లో సుమారు 3 సంవత్సరాలు మనది శివారు ప్రాంతం టైల్యాండ్ ల్యాండ్, అంటే ఆఖరిలో సముద్రానికి దగ్గరలో ఉన్నాం కాబట్టి కంపల్సరీ వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయకపోతే చేయాలన్నీ కూడా చౌడు పారిపోతాయి. మనకి చిక్కల రామచంద్ర గారు మినిస్టర్గా ఉన్నప్పుడు గతంలో ధవళేశ్వరం నెట్వర్క్స్లో కూడా నీరు ఎంత కొరకున్నా సరే ఈ టైల్యాండ్ ల్యాండ్స్ అయినటువంటి రాజరాజ మండల శివారు భూములు అన్నిటికి కూడా నీరు ఇవ్వాల్సిందని కానీ ఒక ప్రత్యేకమైన ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే మరి ఇప్పుడు ఉన్న నీటి సంఘ నాయకులు ఎవరైతే డైరెక్టర్ల కింద కానీ, ఈ చైర్మన్స్ కింద కానీ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దృష్టి పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది వచ్చే సీజన్లో నీరుని మాత్రం సక్రమంగా రైతుకి అందజేస్తే మనం సగం 100% న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. దాన్ని దృష్టి పెట్టుకుని ఈ పదవిని ఆశించవలసిందిగా కోరుతున్నాం. మరి గత 5 సంవత్సరాల నుంచి మనకి సాగునీటి ఎన్నికలు అనేవి జరగట్లేదు. గత గవర్నమెంట్లో ఏంటంటే ఏదో రైతులకు చేస్తామనేది చెప్పారు తప్పించి, మరి ఈ యొక్క వ్యవస్థను తీసుకొచ్చింది మరి 2000 సంవత్సరంలో మేము అప్పుడు మాకు 22 సంవత్సరాల వయసులో సాగునీటి సంఘాలనే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రైతాంగానికి మేలు చేయాలి, కాలువలను బాగుపరచాలన్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థని రూపుదిద్దించుకొని ఈ రోజు వరకు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు. దీనివల్ల ఆ రైతులకు ఎంత ఉపకారం జరుగుతుందనేది గతంలో చూసాం, ఇప్పుడు కూడా మనం చూస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఉద్దేశం. మన తాళరావు మండల పరిధిలో ఉన్నటువంటి సాగునీటి సంఘాలు ఏదైతే 7 ఉన్నాయో
వాటినన్నిటిని కూడా మన ఎమ్మెల్యే గారి సమక్షంలో యునానమస్ చేసుకోవాలనేది సదుద్దేశం. గతంలో కూడా మనం మరి ఎన్నికలు జరిగినప్పుడు ఎప్పుడు కూడా యునానమస్గానే చేసుకున్నాం. ఆఖరి డైరెక్టర్ దగ్గర నుంచి మరి ఆ ప్రెసిడెంట్ దాకా మనం యునానమస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఈసారి అయితే మనకి ఏంటంటే మరి 3 పార్టీల కలయిక, మరి పదవులు ఆశించే వాళ్ళు ఎక్కువైపోయారు. సో పదవులు ఆశించే వాళ్ళు ఎక్కువ అయినా మరి దాంట్లో ఎవరైతే మనం పార్టీకి వెన్నదన్నుగా నిలబడ్డారు వాళ్ళ మీద రైతుల యొక్క అభిప్రాయం ఏంటి ఇది తెలుసుకొని అల్టిమేట్గా మరి మన దాంట్లో సుబ్బరాజు గారు ఎవరికైతే బొట్టు పెట్టారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళే ఉండాలి. సమావేశానికి వచ్చిన రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు నీటి సంఘ అధ్యక్షులు ఎన్నుకోవడం అనేది మనం రైతుల మీద చాలా మటుకి ఆధారపడి ఉంటుంది. ఎవరు ముందు చేసినా చేయకపోయినా ఎవరైతే రైతు ఆ పొలాల మీదకి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని తిరిగిన వాళ్ళకి తెలుసుకుని మీరు అధ్యక్షుల పదవి ఇవ్వాలి. ఎందుకంటే మనకి ముందు కూడా చాలామంది చేశారు. అప్పుడు కూడా చక్కగా చేసి మన బిల్లులు రాకపోయినా సరే ఆ వర్కులు చేసి పంట కాలాల మీద డ్రైనేజ్లని అవి ఇవి అన్నీ కూడా చాలా కట్టించినవి ఉన్నాయి. కాబట్టి పార్టీకి కట్టుబడి పార్టీకి పనిచేసిన వాళ్ళు తాళరేవు మండలంలో ఉన్నటువంటి నీటి సంఘాలు రేపు 14వ తారీఖు జరగబోయేటటువంటి నీటి సంఘాల ఎన్నికల నిమిత్తం మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు పెద్దలు బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలో మరి పెద్దలందరినీ పిలిచి అన్ని గ్రామాల నుంచి మన మండలంలో ఉన్నటువంటి ఇంచుమించు అంటే కొన్ని మండలాలతో లింక్ ఉన్న వాటితో కలుపుకొని చూసుకున్నట్లయితే మనకే 9 సంఘాలు ఉన్నాయి. తాళరేవు డీసీలోకి వచ్చేటప్పటికి 6 సంఘాలు ఉన్నాయి. ఇంజినం, లచ్చిపాలు, నీలపల్లి, మల్లవరం, పోలేపూరు, కోరింగి తాళరేవు డీసీలో ఉన్నటువంటి నీటి సంఘాలు అయితే, అలాగే మంజేరు, కోరింగి, బొడ్డువాన్లకు సంబంధించినటువంటి రైతాంగంతో కలుపుకొని మంజేరు నీటి సంఘం, అలాగే పటవల నీటి సంఘానికి వచ్చేటప్పటికి మంజేరులో కొంత భాగాన్ని కలుపుకొని మంజేరు పటవల నీటి సంఘం, చొల్లంగిపేట, జీవ్యామవరం, గొర్రెపూడి కలిపి మరి కరప మండలంలో ఉన్నటువంటి నీటి సంఘం. గతంలో తాళరేవు నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఈ 3 మండలాల కలయికతో ఉన్నటువంటి మనకి నీటి ప్రయోగ ప్రాంతంలో ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్లో మనకు వచ్చినటువంటి నీటి సంఘాలు అయితే తాళరేవు డీసీలోకి వచ్చినటువంటి 6 సంఘాలు, అలాగే పటవల మరి పాత క్వారీకి బొడ్డువల్లకు సంబంధించిన మంజేరు నీటి సంఘం ఇవన్నీ కూడా మరి అందరినీ పెద్దలు పిలిచి ఈవేళ మన శాసనసభ్యులు మీ అందరితో మాట్లాడి, ఎందుకంటే పార్టీ పరంగా మన కూటమిలో బీజేపీ కానీ జనసేన కానీ మనం కానీ కలిసి మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్లో పనిచేసి మన పార్టీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వాల్వ్ చేసి దాంట్లో భాగంగానే రైతాంగానికి సంబంధించినటువంటి సంఘాలు కాబట్టి గతంలో 2014 ముందు అప్పుడు మన గవర్నమెంట్లో జరిగినప్పుడు మరి అప్పుడు నీటి సంఘాల ప్రెసిడెంట్లుగా పనిచేసినటువంటి చాలామంది మరి ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీరు చెట్టు కింద అనేక పనులు చేసి అప్పుడు బిల్లులు రానటువంటి పరిస్థితులు ఉంటే తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉన్న కూడా మన శాసనసభ్యులు ఆ బిల్లులు రావడానికి చాలా ప్రయత్నాలు చేసి కొంతమందికి ఇప్పించడం జరిగింది. అక్కడక్కడ చెరుకు బొలుకు ఇంకా ఉన్నా ఇప్పుడు ఈ కొత్త సంఘాలు వచ్చిన తర్వాత ఆ పేమెంట్లన్నీ అప్పుడు రికార్డ్ అయ్యి ఉంటాయి కాబట్టి అన్ని ఇప్పించడానికి ఏర్పాటు చేయడానికి కానీ, అలాగే మీ పరిధిలో నీటి సంఘాలు గతంలో 9 మంది డైరెక్టర్లు ఉన్నప్పుడు 12 మందిని మరి డైరెక్టర్లుగా, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా ఆయా సంఘాల పరిధిలో మరి మనం ఇవాళ కేటాయించుకోవడానికి మరి ప్రభుత్వ గైడ్లైన్స్ వచ్చినాయి. దీంట్లో ఏ సంఘంలో పరిధిలో ఆ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ సంఘ పరిధిలో వాళ్ళందరినీ రైతులందరినీ మాట్లాడుకుని ఏకాభిప్రాయంతో ఇబ్బందులు లేకుండా మరి చేసుకోవాలనేటటువంటిదే మన ప్రీతమ నాయకులు బుచ్చిబాబు గారి యొక్క ఆలోచన. నీటి సంఘాల గురించి మీటింగ్ అరేంజ్ ఉంటే పెద్దలందరికీ, అదేవిధంగా మన శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా ముందున్న రైతులకి, కూటమి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎప్పటి నుంచో 2014 కూడా నీటి సంఘాలు వచ్చినప్పటికీ అన్నీ కూడా మన మండలంలో కానీ నియోజకవర్గం కానీ
శాసనసభ్యులు ఏం చెప్పినా కానీ చూత తప్పకుండా ఇనామేషన్ కింద చేసుకున్నాం కనుక మరి అందరికీ కూడా ఆశావాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికీ పదవులు తక్కువ కనుక కొంతమంది కూడా మరి సార్ ఏం చెప్పినా కమిటీ ఏం చెప్పినా కానీ మాట తప్పకుండా మనం దాన్ని గ్రహించి మరి ఇంకా రావాల్సిన చాలా ఉన్నాయి కనుక సొసైటీలో ఉన్న డైరెక్టర్లు ఉన్నాయి కనుక ఇందులో ఏం చెప్పినా శాసనసభ్యుల మాటకి మన తూచా తప్పకుండా మన అందరం గౌరవించి మరి నియోజకవర్గం అంతా మన తాలూకా మండలంలో ఇనామేషన్ చేయాలని చెప్పేసి మరి కోరుకుంటూ పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం కొమరిగి గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు జంపన రామభద్రరాజు లక్ష్మీ పుణ్య దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం, కమలబొత్తుల నోము, గోదానం, పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామభద్రరాజు దంపతులు తలపెట్టిన పుణ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ శాసనసభ విప్ దాట్ల బుచ్చిబాబు, శ్రీమతి పార్వతీదేవి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని రామభద్రరాజు దంపతులను సత్కరించారు. అనంతరం పూజకు విచ్చేసిన దాట్ల బుచ్చిబాబు దంపతులకు రామభద్రరాజు జ్ఞాపికను అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల బంధుమిత్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం కొమరిగి గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు జంపన రామభద్రరాజు లక్ష్మీ పుణ్య దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం, కమలబొత్తుల నోము, గోదానం, పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామభద్రరాజు దంపతులు తలపెట్టిన పుణ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ శాసనసభ విప్ దాట్ల బుచ్చిబాబు, శ్రీమతి పార్వతీదేవి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని రామభద్రరాజు దంపతులను సత్కరించారు. అనంతరం పూజకు విచ్చేసిన దాట్ల బుచ్చిబాబు దంపతులకు రామభద్రరాజు జ్ఞాపికను అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల బంధుమిత్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పట్టుకో ఆయన రమ్మని రాజుగారు ఎలా తిరగండి. సార్ సార్ ఓకే సార్. దీన్ని పంపించిన వెనక్కి రమ్మని సార్. వెనక్కి రావాలి సార్. ఇలా వెనక్కి వచ్చినా ఇలాగండి అమ్మా. ఇలా తమ్ముడు కొద్దిగా వెనక్కి పెట్టి చెయ్యి సార్. మీరు గురుగారు కొద్దిగా వెనకరండి సార్. కొద్దిగా వెనకరండి అమ్మా. చేయి తీయాలి సార్. భయ్యా కొద్దిగా వెనక. गाड़ी
పనిలో పెట్టుకుంటే అందరూ నలుగురు పట్టుకోవడానికి బాగుంటుంది. రద్దండి బాగా చెప్పట్లు బియ్యం పెట్టాలి ఒకసారి పక్కకంట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ జనసేన బీజేపీ నాయకులు రైతులతో మండల టీడీపీ అధ్యక్షులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ జనసేన బీజేపీ నాయకులు రైతులతో మండల టీడీపీ అధ్యక్షులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కాలువలు, డ్రైన్లు, పంట బోదెల వంటి వాటిని పూడికలు తీయడం, పరిరక్షించడం వంటి రైతు ప్రయోజనకరమైన పనులు జరిపించడం జరిగిందని, అయితే గడిచిన వైకాపా ప్రభుత్వం హయాంలో రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసి అభివృద్ధి పనులు లేకపోవడంతో సాగుకు అవసరమైన నీరు చేలకు అందక వర్షాలు, వరదల సమయంలో ముంపు నీరు చేలలోంచి దిగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఆ ఇబ్బందులు లేకుండా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మురుమల్ల, టీ కొత్తపల్లి, కేసనకుర్రు, తిల్లకుప్ప, ఐ పోలవరం, జి వేమవరం రైతులు ఈ నెల 14వ తారీఖున జరగబోయే నీటి సంఘం ఎన్నికల్లో జనసేన బీజేపీ పార్టీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ ఏకాభిప్రాయంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, ఎన్డీఏ కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్డీఏ నుంచి పోటీ చేసాం, ఎందుకంటే జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిపి పోటీ చేశాం కాబట్టి ఒక సంఘాన్ని మన జనసేనకి కూడా కేటాయించి వస్తుంది. దీంట్లో ఒక సంఘం, అది కూడా మన పెద్దలందరూ కూడా మాట్లాడుకుని ఏదైతే పూర్తిగా రైతుల మీద ఆధారపడింది, గత
14 నుంచి 19 వరకు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి మనం కాలువల మీద ఎవరికైనా నీళ్ళు ఇబ్బంది లేకుండా చివరి వరకు కూడా నీటి సంఘాల ద్వారా ఆ రోజు కిట్టమ్మ గారు కానీ మన సూర్యబాబు కానీ అదే బుల్తమ్ముడు కానీ మన బాబురావు కానీ నలుగురు సంఘాలు ప్రెసిడెంట్ గా చేశారు. మరి ఎప్పుడు జరిగినటువంటి కాలువల మీద మన నీరు చెట్టు పథకం తెచ్చి సుమారు 20-10 కిలోమీటర్లు మనం కంకర రోడ్లన్నీ కూడా ఏదైతే రైతాంగం ఉపయోగపడి ఉన్నాయో అన్ని కూడా నీరు చెట్టు ద్వారా ఏ ప్రభుత్వం ఎప్పుడు లేదు. అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నీరు చెట్టు పథకం తీసుకొచ్చారు. కానీ నేను చేసాం కానీ పాపం చాలా మంది డబ్బులు కూడా రాలేదు. అవి కూడా ఇప్పుడు అందరికీ ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు పాటిస్తే మొన్న ఎవరెవరికైతే డబ్బులు అయినా అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అది కూడా తొందరలో ఇప్పిస్తాం. అదే కాకుండా కాలువలు రిక్రూట్మెంట్లు కానీ అనేక బ్రిడ్జీలు కానీ కాలువలు పూర్తి తీర్పు కానీ ఆ రోజు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం కానీ అనేక కార్యక్రమాలు మనం చేసాం. గత 5 సంవత్సరాలు కూడా ఇక్కడ ఆ ప్రభుత్వం కనీసం రైతులకు సంబంధించి కాలువలో కమిటీ వేయటం కానీ కాలువలో పూర్తి తీర్పు కానీ ఎటువంటిది చేయక డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచగా వాళ్ళ రైతులందరూ తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. మరి ఇదంతా పూర్తిగా రైతులకు సంబంధించింది కాబట్టి ఇక్కడ వ్యక్తులనే కాకుండా రైతులకు ఉపయోగపడే వాళ్ళు ప్రతి కాలం మీద ఏదైతే రైతులు అవగాహన ఉందో అటువంటి వ్యక్తులను ఎన్నుకుంటేనే అంటే ఒక్క సంఘాన్ని 12 మంది టీసీలు ఎన్నుకోవాలి, ఒక సంఘ అధ్యక్షుడిని ఒక వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి. కాబట్టి మనం 4 సంఘాలని గతంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి 4 సంఘాలకి ఒకటి మనం జనసేనకి 3 మన తెలుగుదేశం పార్టీని తీసుకుంటాం. అదే కాకుండా అన్ని సంఘాల్లో ఒక డైరెక్టర్ కానీ 2 డైరెక్టర్ కానీ జనసేన కానీ అక్కడ బీజేపీ నుంచి ఎక్కడున్న నాయకులున్నా మన కాలువల మీద రైతులున్నా బీజేపీ కూడా ఒక డైరెక్టర్ కూడా ఇవ్వాల్సి వస్తాయి. మరి తప్పనిసరిగా మనం అందరం ఎందుకంటే ఒక ఐకపత్యంగా పోటీ చేసాం కాబట్టి ఈరోజు 164 సీట్లు తగ్గి మళ్ళీ మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి ఈ సమన్వయం మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే 4 మండలాల్లో కూడా కూర్చొని చేసుకుని అక్కడ ఇబ్బంది లేకుండా అన్ని కూడా మ్యాక్సిమం అన్ని ఎనానమస్ గానే మన అన్ని వన్ సైడ్ గా చేస్తాం. ఇది మన మండలంలో కూడా 4 కూడా ఆ రోజు అన్ని పార్టీ నాయకులు కూడా ఉదయం 8:45 నిమిషాలకు అక్కడ ఉండి ఈ ఎలక్షన్ జరిపించే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు చాలా నెంబర్ వారీగా పిలుస్తారు. ఫస్ట్ నెంబర్ పిలిచినట్టే దాంట్లో ఉన్న ఓట్లన్నీ మనం చూసుకుని వాళ్ళందరినీ కూడా ఏదైతే టీసీగా పెడదాం అనుకున్నాం వాళ్ళందరినీ తీసుకెళ్ళి అందరూ ఏకగ్రీవంగా చెప్తే నా ఎన్నిక టీసీ కంప్లీట్ అయినట్టు అలా 12 టీసీలు అయిన తర్వాత సర్పంచ్ ఎన్నుకుంటారు, ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు. మరి దాంట్లో నీటి తీరు ఒప్పందం ఎవరైనా బాకీలు ఉన్నా కానీ దీంట్లో పోటీ చేద్దాము అందరూ కూడా క్లియర్ చేసుకోవాలి. అదే ఇన్వాలిడ్ అవుతుంది. దాని గురించి మరి మన మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా అన్ని పార్టీల నుంచి వచ్చారు. కాబట్టి మనం దీంట్లో ఒకటి ముందుగా జనసేనకి ఏదిస్తాం మనం పెద్దలందరూ మేము కూర్చొని డిసైడ్ చేస్తాం. దాన్ని బట్టి తర్వాత ఒక్కొక్క సంఘం వారు మనం కూర్చొని ఆ కాలం మీద ఉన్న రైతులు ఎవరికి ఇస్తే బాగుంటుందో ఒకసారి మనం అందరూ కూడా చర్చించుకోవాల్సిన టైం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవనం వద్ద జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా నియమితులైన జల్లి ధనలక్ష్మిని మండలం దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన యానిమేటర్లు, దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు జక్కల ప్రసాద్ బాబు, దున్నా మురళీకృష్ణ, పియ్యిల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవనం వద్ద జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా నియమితులైన జల్లి ధనలక్ష్మిని మండలం దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన యానిమేటర్లు, దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు జక్కల ప్రసాద్ బాబు, దున్నా మురళీకృష్ణ, పియ్యిల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో మాజీ శాసనసభ్యులు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కోరంగి పి మల్లవరం గ్రామ పంచాయతీలో పర్యటించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పిసింగి వర్మ, పోతుల రత్నకుమార్
కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో మాజీ శాసనసభ్యులు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కోరంగి పి మల్లవరం గ్రామ పంచాయతీలో పర్యటించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పిసింగి వర్మ పోతుల రత్నకుమారి నూకరాజు పాత కోరంగి స్కూల్ కమిటీ చైర్మన్ లోవరాజులతో పాటు తల్లి మృతితో విషాదంలో ఉన్న వైస్ ఎంపీపీ దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ బాబీ బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, కాట్రేనికోన జిల్లా పరిషత్ సభ్యులు నేలకిషోర్, నాయకులు కాదా గోవింద్ కుమార్, అంకాడి అంజిబాబు, కొపనాతి నాగరాజు, సర్పంచ్ పియ్యిల మంగేష్ శ్రీనివాస్, వెంటపల్లి నూకరాజు, దున్నా శ్రీకాంత్, కాశీ లక్ష్మణస్వామి, గుత్తుల శ్రీనివాస్, దడాల జగదీష్, పలివెల నాగేశ్వరరావు, పిల్లి వీరనాగు, మండల మహిళా అధ్యక్షురాలు వెంటపల్లి వాసంతి, మండల యోజన విభాగం అధ్యక్షులు లోబరాజు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్లోకి తెచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపో, ఇంకా అర్జెంట్ చేయించేయి, మళ్ళీ నీకు టైం కావాలి, మళ్ళీ అదే పాలిత ప్రాంతమైన యానాం కాంగ్రెస్ నాయకులు ములగపాటి ప్రసాద్ రాజు వారి స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నాయకులు మాట్లాడుతూ యానాంలో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి వివరిస్తూ యానాంలో చమురు సంస్థలు ఉన్నప్పటికీ కేవలం మత్స్యకార వర్గాలకు నష్టపరిహారం ఇస్తూ మిగిలిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ నిరుపేద కుటుంబాలకు మొండి చేయి చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ప్రజల్లోకి వచ్చి న్యాయ పోరాటాలకు సిద్ధం అవుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో చీకట్ల రామకృష్ణ, హర్నిడి సత్యనారాయణ, దున్నా చక్రవర్తి, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానాం కాంగ్రెస్ నాయకులు ములగపాటి ప్రసాద్ రాజు వారి స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నాయకులు మాట్లాడుతూ యానాంలో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి వివరిస్తూ యానాంలో చమురు సంస్థలు ఉన్నప్పటికీ కేవలం మత్స్యకార వర్గాలకు నష్టపరిహారం ఇస్తూ మిగిలిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ నిరుపేద కుటుంబాలకు మొండి చేయి చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ప్రజల్లోకి వచ్చి న్యాయ పోరాటాలకు సిద్ధం అవుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో చీకట్ల రామకృష్ణ, హర్నిడి సత్యనారాయణ, దున్నా చక్రవర్తి, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. కూడా మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం అందరికీ కూడా. అలాగే యానంలో అందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి నిలబడి మాకు సహకారం చేయాలని చెప్పేసి దీని మీద మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నారు యానం, అటు దుమ్మెట్పేట అవ్వచ్చు, ధనియాలు చెప్పవచ్చు, అలాగే రైతులు కూడా ఉన్నారు, ఎస్సీ ఎస్టీ రైతులు ఉన్నారు. రైతుల్లోంచి ల్యాండ్లోంచి పైప్ లైన్ వెళ్ళి వాళ్ళకి ఎటువంటిది లేకుండా మామూలుగా నార్మల్గా ఏదో సుట్టం చూపుకిచ్చినట్టుగా ఏదో ఇచ్చి చేస్తున్నారు తప్ప ఎటువంటిది పరిహారాలు అందట్లేదు. అలాగని చెప్పి గత నాయకులు ఉన్నారంటే ఏ ఒక్క నాయకులు కూడా దాని గురించి, పేదల గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. ఇది పక్కాగా ఏంటంటే అందరం కూడా మేమైతే దీని గురించి ఉండి రోడ్డు ఎక్కడానికి మేము సిద్ధంగా ఉండి పోరాటానికి వీళ్ళకి ఇప్పించేటట్టు మేము ప్లాన్ చేయడానికి మా ఎంపీ గారికి కూడా మేము చాలా బాగా ఈ ఒక డోర్ టు డోర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్లో ఉండి మేము డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఆ దుబ్బేటపేట అవ్వచ్చు, అటు కింద ధనియాలు తెప్ప అవ్వచ్చు, ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న పిల్లలు వేళ ఉద్యోగాలు లేవు, వాళ్ళకి సిఆర్ఆర్ నిధులు అని చెప్పి వేసి పెడుతున్నారు తప్ప ఎటువంటి ఒక 100 రోజులు ఉపాధి లేదు, ఏమీ లేదు. అన్నీ ఆఫ్ చేసేసి ఎక్కడికక్కడ ఎవరికి వచ్చిన రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. యానం ప్రజలందరూ బాగా దీని గురించి అర్థం చేసుకుంటారని, దీన్ని ఒకసారి ముందుకు తీసుకెళ్ళాలి, దీనికి ఒక కార్యక్రమం మనం చేయాలని చెప్పి మేమందరం కూడా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా, అలాగే యానం ప్రజలందరూ కూడా ఈ ఒక్క కార్యక్రమానికి ముందుకు రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఇది కూడా ఇంకొక రోజుని బహిరంగంగా ఆర్యో ఆఫీస్ గారికి పెట్టి మనం ముందుకు వెళ్దామని కూడా ఆర్యో గారికి కూడా రిప్రజెంటేషన్ వేసినప్పుడు ఏ రోజు అనేది చెప్తాం. దానికి అందరూ కూడా రావాలి, స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని మాత్రం కార్యక్రమాన్ని జయప్రదం చేయించాలి. అలాగే పెద్ద వాళ్ళందరికీ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను తప్ప ఇదేదో నా ఒక్కడ స్వలాభం గురించి వస్తే దీన్ని నేను మాట్లాడలేదు.
అలాగే గతంలో నేను ఏజెన్సీ కూడా సెటిల్ చేయడానికి నేను ఏ రోజుని పబ్లిసిటీ కానీ, నేను ఏ రోజుని పేపర్లు వేసుకోవటం కానీ, నేను ఏ రోజున నా స్వలాభం గురించి ఏ ఒక్కరిని నేను ఎప్పుడూ ఏ ఒక్క కార్యక్రమానికి నేను వాడుకోను. అలాగే యానం పేదలకు కూడా నేను అందరికీ చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫుల్గా సపోర్ట్ చేయమని. ఈ ఒక కార్యక్రమం గురించి నేను ఎంతవరకు అయినా సరే పోరాటానికి కానీ ఒక వినాదంలో మాత్రం చాలా బలంగా అడిగేదలుచుకున్నాను. ఫుల్ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. వేళ ఏజెన్సీ సెటిల్ చేస్తే ఎంతోమంది ఉపాధి పొందుతారు, ఎంతోమంది లబ్ధి పొందుతారంటే వేళ యజమాని పట్టుకుని ఇద్దరు రాజకీయ నాయకులు కూడా ఆడుకుంటున్నారు, ఫుట్బాల్ అట్లాగా ఆడుకుంటున్నారు తప్ప ఆయనకి ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే కంపెనీ తిరగకూడదు, యానం పేదలు బాగుపడకూడదు, యానంలో తిండి లేకూడదు, ఉండకుండా ఉండేటట్టు ఏ రాజకీయ నాయకులు చేస్తున్నారు. కాబట్టి యానం పేదలందరూ అర్థం చేసుకుని ఫుల్గా హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారములు. కాంగ్రెస్ నాయకులు చేకల రామకృష్ణ మాట్లాడుతున్నాడు. యానం గురించి మాట్లాడుతున్నాం. సిఆర్ఎస్ నిధుల నుంచి నష్టపరిహారం ఓన్లీ అగ్నికుల క్షత్రియులుగా కాకుండా మొత్తం అన్ని కమ్యూనిటీస్కి కూడా ఇవ్వవలసిందిగా యానం కాంగ్రెస్ పార్టీ నుంచి వైద్యలింగం గారి ద్వారా ఆయన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిపి ములగపాటి ప్రసాదరాజు గారు చెప్పిన విధంగా మేము అందరం కలిపి యానంలో మొత్తం ప్రతి కమ్యూనిటీకి కూడా ఈ నష్టపరిహారం అందాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మత్స్యకారుల్లోనే కాకుండా అన్ని కమ్యూనిటీలను కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బిలో ప్రాపర్టీకి కింద దిగువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ నష్టపరిహారాలు అందక చాలా రోజుల నుంచి చాలా విధంగా బాధపడుతున్నారు. ఈ నష్టపరిహారం అనేది యానంలో ఓన్లీ అగ్నికుల క్షత్రియులకి తప్ప కనవ కమ్యూనిటీకి రాకపోవడం వల్ల జనాల్లో మాటలు బయటకు రావట్లేదు. కానీ జనాల్లో గుసగుసలు ఎక్కువైపోయినాయి. వాళ్ళకి ఓటు పెట్టి మనకి ఓటు పెట్టి దీనివల్ల వాళ్ళ ఒక్కలే నష్టపోవడం పెట్టి మనం ఎందుకు నష్టపోవడం లేదు? రైతులు నష్టపోతున్నారు, పంటలు పండట్లేదు. ఈ ఓఎన్జీసీ ఈ రిలయన్స్ సంస్థల ద్వారా వాళ్ళు ఇచ్చే నష్టపరిహారం చాలా తక్కువ. ఆ నష్టపరిహారం కాదని మన పనులు చేసుకుంటే వాళ్ళు ఇచ్చి నష్టపరిహారం నెలకి 9,500 కాదు, నెలకు 30,000 రూపాయలు సంపాదించుకుంటారు ఎవరైనా సరే. కాకపోతే దీనివల్ల ఈ చమురు సంస్థలకి లబ్ధి తప్ప ఈ యానం ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి దయించి ఈ గవర్నమెంట్ ఈ యానంలో మొత్తం నష్టపరిహారం అనేది యానంలో మొత్తం అన్ని వర్గాలకి అన్ని కమ్యూనిటీలకి చెందే విధంగా కోరుకుంటూ కాంగ్రెస్ నాయకులుగా మీ చేకట్ల రామకృష్ణగా సెలవు తీసుకుంటున్నాం సార్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నుండి గురువారం బీసీజీ టీకా కార్యక్రమాన్ని యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. వైద్యులు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ టీకాను వేయించుకోవాలని పిలుపునిచ్చారు. యానాంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిటి రవిశంకర్, వైద్యులు, పృథ్వీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయాలి. ఇక్కడికి రావడం ఎంత ఇబ్బందులు నాకు తెలుసు. సో ఫస్ట్ డే కాబట్టి ప్రాబ్లం లేదు. రేపటి నుంచి మనం ఆ ఏరియాల్లోకి వెళ్ళి వేయడం జరుగుతుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మిగతా ఏరియాల్లోకి పనులోకి వెళ్ళే వాళ్ళకి ఏదో ఇబ్బంది పెట్టాలని అనుకోండి. బట్ 60 సంవత్సరాలు పైబడి షుగర్ పేషెంట్ మీ ఏరియాలో మీకు తెలుసు. టీబీ పేషెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరెవరు ఇళ్ళ నుంచి వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒకటి ఇన్ఫెక్ట్ అయిపోతున్నారు. మనకే తెలుసు. ఒక పేషెంట్ వస్తే పేషెంట్ కింద వస్తున్నారు, షుగర్ పేషెంట్లు ముఖ్యంగా. సో వాళ్ళని మనం బాగా మోటివేట్ చేసుకుని టీకా వేయించగలిగితే మన ఆరోగ్యం బాగుంటుంది, పేషెంట్ల ఆరోగ్యం ఎంత బాగుంటుందో మనకి వ్యాధి చెందదు. కాబట్టి మనకి అక్కడ ఆరోగ్యంగా ఉంటుంది. Thank you.
ఇవాళ మన యానంలో అడల్ట్ బీసీజీ టీకా ప్రారంభోత్సవం జరిగింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి మన యానంలో టీబీ వ్యాధి ప్రబలకుండా ఈ టీకా అనేది ప్రారంభించడం జరిగిందండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇళ్లలో 60 సంవత్సరాలు పైబడిన వారికి, షుగర్ పేషెంట్లకి, ఎవరైతే చుట్టా బీడీ సిగరెట్ చాలా ఎక్కువగా అలవాటు ఉన్నవారికి, టీబీ వ్యాధి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళకి, లేదా టీబీ వ్యాధి వచ్చిన వాళ్ళ ఇళ్లలో మనం ప్రివెంటివ్ థెరపీ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఈ టీకా అనేది ముఖ్య ఉద్దేశం వాళ్ళకి వ్యాధి ప్రబలకుండా ఉండడం కోసం అండి. సో టీబీ జబ్బు మన అందరికీ తెలిసినట్టే ఒకరి నుంచి ఒకరికి గాలి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో ఈ బీసీజీ టీకా అనేది మన అందరికీ తెలిసింది 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర కలిగింది. మన ఇళ్లలో పుట్టిన వెంటనే మనకి పుట్టగానే ఎడం చేతికి టీకా వేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక బూస్టర్ డోస్ కింద కుడి చేతి పై భాగంలో ఇంకొక డోస్ వేస్తే కనుక ఈ వ్యాధి ప్రబలకుండా ఒకరికి ఒకరు వ్యాప్తి చెందకుండా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి మనము అలాగే మన సమాజము ఈ వ్యాధిని అంతమొందించడానికి నిలువరించడానికి ఒక ప్రయత్నం అండి. ఇది మన ప్రభుత్వం ద్వారా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మన యానంలో ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టివేత. కూనవరం మండలం జగ్గవరం జంక్షన్ వద్ద లారీలో తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని సుమారు 50 లక్షల విలువ స్వాధీనం చేసుకున్న పోలీసులు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టివేత. కూనవరం మండలం జగ్గవరం జంక్షన్ వద్ద లారీలో తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని సుమారు 50 లక్షల విలువ స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఓకే, మనకి ఈరోజు అంటే 11/12/24 మధ్యాహ్నం నుండి మనకి ఖచ్చితంగా గంజాయి అనేది మనకి పైనుంచి రవాణా జరుగుతుందన్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీద మన కోనవరం ఎస్ఐ గారు వారి సిబ్బంది అలాగే ఈ గంజాయిని ఏదైతే మనం చెక్ చేయడానికి ఏదైనా గెజిట్ ఆఫీసర్ కూడా మనకి ప్రజెంట్లో ఉండాలి కాబట్టి మన లోకల్ ఎంఆర్ఓ గారిని మీడియాట్స్తో మనకి వెహికల్ చెకింగ్ మన జగ్గవరం జంక్షన్లో చేస్తుండగా జగ్గవరం జంక్షన్ చేస్తున్న సుమారు 3 ఆ టైంలో మనకి WB57D7843 అనే లారీ ట్రక్ అనేది మనకి ఆ జంక్షన్లోకి రావడం జరిగింది. ఆ జంక్షన్ దగ్గర అందులో మన 3 వ్యక్తుల్ని, ఆ 3 అంటే సహలాం షేక్ అలాగే అఖ్తార్ షేక్, వీళ్ళిద్దరు కూడా లారీ డ్రైవర్స్, వెస్ట్ బెంగాల్ వీరిద్దరిది. అలాగే 3వ వ్యక్తి వచ్చేసరికి సమాల్ దే,
ఇతను మనకి MV81 అని మన మోటు దగ్గరలో విలేజ్ అయింది. వీళ్ళ ముగ్గురిని మన అదుపులో తీసుకుని వీళ్ళని విచారిస్తే ఈ వెస్ట్ బెంగాల్లో రైస్ని లోడ్ చేసుకొని ఆ లోడ్ని మనకి కాకినాడలో అన్లోడ్ చేసి అక్కడి నుంచి మనకి వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ నెల 6వ తారీఖున ఏం చేశారంటే ఇల్యూమినైట్ శాండ్ అంటే మన భాషలో దాన్ని అల్యూమినియం సాయిల్ అంటున్నారు, కొంచెం బ్లాక్ సాయిల్ ఆ టైప్ది మనం అక్కడ లోడ్ చేయించుకొని అక్కడి నుంచి మనకి గంజాయిని ప్యాక్ చేసుకోవడం కోసం విజయనగరం, సాలూరు, జైపూర్, మన మల్కనగిరి రోడ్డు ఏదైతే హైవే రోడ్డు ఉందో ఆ రోడ్లోకి వచ్చి మనకి మోటు దగ్గరలో ఈ MV81 అనే విలేజ్ దగ్గరికి వచ్చి వాళ్ళు డ్రాప్ అయ్యారు. ఎక్కడికి వచ్చేసరికి ఇక్కడ మన సప్లయర్, అక్కడ లోకల్ సప్లయర్ అయిన సమాల్దే, ఇతనిది MV81 విలేజ్. ఇతను గతంలో కూడా మనకి గంజాయి కేసులు ఉన్నాయి. ఆ కలిమెల చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం గంజాయిని డిఫరెంట్ పర్సన్స్ దగ్గర అతను కొనుక్కొని ఇలా తక్కువ రేటు కొనడం, ఎక్కువ రేటుకి అమ్ముకోవడం ఇతనికి అలవాటు. ఇతనికి గతంలో కూడా గంజాయి కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో భాగంగానే గత కేసులో ముద్దాయి, మరి అలాగే అతనికి ఫ్రెండ్ అయినటువంటి షమీర్ ద్వారా, అంటే షమీర్ అంటే ఇతను యూపీ ఇతని ద్వారా అతనికి వీళ్ళకి దినేష్ అనే వ్యక్తి హర్యానా నుంచి అతనికి సుమారు 1000 కేజీలు గంజాయి కావాలని అతను సమీర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇతను సమీర్ ద్వారా సమీర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఆ 1000 కేజీల గంజాయిని సప్లై చేయడం కోసం ఇతను ఆర్డర్ తీసుకుంటే ఆ ఆర్డర్ ప్రకారం ఆ దినేష్ ఓకే కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ దినేష్ ఈ యొక్క లారీని అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి పంపించడం జరిగింది. ఈ సమయంలో ఈ లారీని మన ఈ MV81 విలేజ్ దగ్గరలోని ఈ ఫారెస్ట్ ఏరియాలో పార్క్ చేసి ఆ పార్క్ చేసిన చోట ఈ గంజాయిని సుమారు మనకంటే 40 కేజెస్ ఈచ్ బ్యాగ్ 40 కేజెస్, అలాంటి 25 బ్యాగ్స్ అంటే మనకి సుమారు 1000 కేజీలు గంజాయి అది మొత్తం. ఆ మొత్తం గంజాయిని కూడా మనకి కనబడకుండా వాళ్ళు ఏదైతే ఆ ట్రక్లో తీసుకొచ్చిన శాండ్ని మళ్ళీ తవ్వి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఈ బ్యాగ్స్ అవి కవర్ చేసుకొని దాన్ని మళ్ళీ పైన ఎవరికి గంజాయి అనేది అనుమానం లేకుండా అది సాయిల్ లాగా ఉండేటట్టు ఆ సాయిల్ని మళ్ళీ పూర్తిగా కప్పేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు. ఈరోజు వాళ్ళు ఏదైతే టైంలో బయలుదేరారో అక్కడ మన ఈ జంక్షన్లో మన కోనవరం పోలీస్ స్టాఫ్ అంతా దాన్ని పట్టుకోవడం జరిగింది. దీనిపైన మన కోనవరం పిఎస్లో క్రైమ్ నెంబర్ 67/24 NDPS కేసు కింద నమోదు చేసి ప్రస్తుతానికి వీళ్ళు ముగ్గురిని, డ్రైవర్స్ 2 అట్లాగే సప్లయర్ని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా రిసీవర్స్ అంటే ఫైనల్గా ఎవరైతే దాన్ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు, అట్లాగే ట్రాన్స్పోర్ట్లో సహకరించిన ఓనర్స్ వాళ్ళ యొక్క పాత్రను కూడా మనం ఎస్టాబ్లిష్ చేసి వారి పాత్ర కూడా ఉంటే వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. జిల్లా తాళ్రేవు మండలం సుంకురపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో ఇష్టారాజ్యంగా ఆటోలను పెట్టడంతో సాయంత్రం అయ్యేసరికి ట్రాఫిక్ జామ్ అవుతుందని పలువురు తెలుపుతున్నప్పటికీ పోలీసులు పెడచెవిని పెట్టడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వస్తూ ఆటోను ఢీకొట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జిల్లా తాళ్రేవు మండలం సుంకురపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో ఇష్టారాజ్యంగా ఆటోలను పెట్టడంతో సాయంత్రం అయ్యేసరికి ట్రాఫిక్ జామ్ అవుతుందని పలువురు తెలుపుతున్నప్పటికీ పోలీసులు పెడచెవిని పెట్టడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వస్తూ ఆటోను ఢీకొట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.